హైకోర్టులో వైవి సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డికి ఊరట లభించింది. కాకినాడ పోర్టు వాటాల బదిలీ కేసులో విక్రాంత్ రెడ్డికి ముందస్తు బెయిల్ హైకోర్టు మంజూరు చేసింది. కేవీ రావు నుంచి పోర్టు వాటాల అక్రమ బదిలీ కేసులో విక్రాంత్ రెడ్డిపై సిఐడి కేసు నమోదు చేసింది. ఈ కేసులో హైకోర్టులో విక్రాంత్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఏపీ హైకోర్టులో వైవి సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డికి ఊరట లభించింది. కాకినాడ పోర్టు వాటాల బదిలీ కేసులో విక్రాంత్ రెడ్డికి ముందస్తు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. కేవీ రావు నుంచి పోర్టు వాటాల అక్రమ బదిలీ కేసులో విక్రాంత్ రెడ్డిపై సిఐడి కేసు నమోదు చేసింది. ఈ కేసులో హైకోర్టులో విక్రాంత్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఏపీ హైకోర్టులో వైవి సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డికి ఊరట లభించింది. కాకినాడ పోర్టు వాటాల బదిలీ కేసులో విక్రాంత్ రెడ్డికి ముందస్తు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కాంతి లైవ్ లో అందిస్తారు. కాంతి, ఏపీ హైకోర్టులో వైవి సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డికి ఊరట లభించింది. కాకినాడ పోర్టు వాటాల బదిలీ కేసులో విక్రాంత్ రెడ్డికి ముందస్తు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. కేవీ రావు నుంచి పోర్టు వాటాల అక్రమ బదిలీ కేసులో విక్రాంత్ రెడ్డిపై సిఐడి కేసు నమోదు చేసింది. ఈ కేసులో హైకోర్టులో విక్రాంత్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఏపీ హైకోర్టులో వైవి సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డికి ఊరట లభించింది. కాకినాడ పోర్టు వాటాల బదిలీ కేసులో విక్రాంత్ రెడ్డికి ముందస్తు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. కేవీ రావు నుంచి పోర్టు వాటాల అక్రమ బదిలీ కేసులో విక్రాంత్ రెడ్డిపై సిఐడి కేసు నమోదు చేసింది. ఈ కేసులో హైకోర్టులో విక్రాంత్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కాంతి లైవ్ లో అందిస్తారు. కాంతి, మీనాక్షి, ఏదైతే కాకినాడ సెజ్ వ్యవహారంలో ఆస్తులు బదలాయించారు, భయపెట్టి బదలాయించారు అని చెప్పి కేవీ రావు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు వైవి విక్రాంత్ రెడ్డికి పైన కేసు A1గా కేసు నమోదు చేయడం జరిగింది. సిఐడి పోలీసులు నమోదు చేసినటువంటి ఈ కేసుకి సంబంధించి గత సంవత్సరం డిసెంబర్ 6వ తేదీన ఈ కేసులో ముందస్తు బెయిల్ కావాలి అంటూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి విచారణను హైకోర్టు చేపట్టింది. ఏదైతే తన అక్రమంగా ఆస్తులను
భయపెట్టి ఏదైతే కాకినాడ సెజ్కి సంబంధించినటువంటి వ్యవహారంలో అరబిందోకి వాటాలు బదలాయించిన కేసులో విక్రాంత్ రెడ్డి ప్రధానంగా కీలక భూమిక పోషించారనే ఏదైతే సిఐడి కేసు నమోదు చేసిందో దీనికి సంబంధించి నమోదైనటువంటి కేసు పూర్వపరాలన్నింటినీ కూడా హైకోర్టు పరిశీలించిన మీదట దీనికి సంబంధించి ఇప్పటికే అనేక సార్లు వాదనలు జరిగాయి. వాదనలు జరిగిన తర్వాత ఈరోజు ముందస్తు బెయిల్ని మంజూరు చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే కాకినాడ సెజ్ వ్యవహారంలో దాదాపుగా 6 మందిని అరెస్టు చేశారు. ఈ అరెస్టు తర్వాత కూడా ఇంకా అరెస్టులు కొనసాగే అవకాశం ఉంది అని చెప్పి వార్తలు ఏవైతే వచ్చాయో దానికి సంబంధించినటువంటి వ్యవహారంలో పూర్తిగా ఈ కేసుకి సంబంధించి విచారణ ఏదైతే ఉందో విచారణకు సంబంధించినంత వరకు కూడా పూర్తిగా ఈ కోర్టు ముందస్తు బెయిల్ అయితే మంజూరు చేయడం జరిగింది. బెయిల్ తర్వాత కూడా ఈ విచారణ ఏదైతే ఉందో విక్రాంత్ రెడ్డి పైన నమోదు చేసిన వివరాలను పూర్తిగా తమ ముందు ఉంచాలి అని చెప్పి సిఐడి పోలీసులను అయితే కోర్టు ఆదేశించడంతో ఈ నెల 13కి దీన్ని కేసుని వాయిదా వేయడం జరిగింది. అలాగే సిఐడి పోలీసులు పూర్తి వివరాలతోటి ఒక పిటిషన్ దాఖలు చేయబోతున్నారు. దీనికి సంబంధించి ఏదైతే తనను బెదిరించి భయపెట్టి కాకినాడ డీప్ వాటర్ పోర్ట్లో కాకినాడ సెజ్లోని వాటాలను బలవంతంగా అరబిందోకి రాయించుకున్నారు అంటూ ఏదైతే కేవీ గ్రూప్కి సంబంధించినటువంటి కేవీ రావు ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా డిసెంబర్ 2న ఈ కేసుని సిఐడి పోలీసులు నమోదు చేయడం జరిగింది. దానికి సంబంధించిన విచారణలో విక్రాంత్ రెడ్డికి భారీ ఊరట లభించిందనే చెప్పుకోవాలి. మీనాక్షి, కాంతి, దీనికి సంబంధించి ఇంకా ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి కాంతి? మేడం దీనికి సంబంధించి అప్డేట్స్ అంటే చెప్పరా?